హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. వీడియో చివరి దాకా చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్లోకి వెళ్ళిపోతున్నా. టుడే క్లాస్ ఏమంటే డోంట్ హ్యావ్ టు అంటే అర్థం ఏమంటే చేయవలసిన అవసరం లేని పనులు. ఓకేనా? అంటే ఆ పనులని మనం చేయరాదు అని అర్థం. ఓకేనా? చేయవలసిన అవసరం లేదు అని అర్థం. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, నేను రాయవలసిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు రైట్. నేను ఇవ్వవలసిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు గివ్. నేను తినవలసిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు ఈట్. నేను అడగవలసిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు ఆస్క్. నేను వెళ్ళవలసిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు గో. నేను 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 చూడవలసిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు సీ. ఓకేనా? అయితే ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనకి థర్డ్ పర్సన్ సింగులర్స్ వస్తాయో అప్పుడు మనం ఏం యూజ్ చేయాలంటే హ్యాష్ టు యూజ్ చేయాలి. ఓకేనా? అయితే హీ 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 డజంట్ హ్యాష్ టు గో. అతను వెళ్ళవలసిన అవసరం లేదంటే హీ డజంట్ హ్యాష్ టు గో. అయితే ఇప్పుడు చూడండి, ఒక వర్క్ తీసుకొని ఒక సెంటెన్స్ ఇస్తా, మీరే ఫామ్ చేయండి. నేను మెచ్చుకోవాల్సిన అవసరం లేదు అని మీరు ఏం చేస్తారంటే, నేను తెలుగులో చెప్పినా కదా, ఇంగ్లీష్లో మీరు ట్రాన్స్లేట్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి. అయితే అడ్మైర్ దీని ఒక మీనింగ్. ఓకేనా? మెచ్చుకోవాల్సిన అవసరం. ఇప్పుడు చూడండి, అడ్మైర్ అంటే అడ్మైర్ మీద మీరు కామెంట్ రూపంలో పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.